సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప ఓ మార్క్ సెట్ చేయడంతో పాటు పుష్ప 2 పై హైప్ క్రియేట్ చేసింది. పుష్ప కన్నా పుష్ప 2 బాగుంటేనే సినిమా ఆడుతుంది. ఓ రేంజ్ లో ఉన్న అంచనాలకు పుష్ప 2 రీచ్ అయ్యిందా? పుష్పకి భిన్నంగా తీసి మెప్పించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారా? వరల్డ్ వైడ్ గా జరిగిన రికార్డ్ బిజినెస్ ని పుష్ప 2 అందుకుంటుందా? వరల్డ్ ఫైర్ పై రివ్యూ మీకోసం. పుష్పలో తగ్గేదే లేదంటూ మెప్పించాడు బన్నీ. సీక్వెల్ కి వచ్చేసరికి అస్సలు తగ్గేదే లేదన్నాడు. అంచనాలు ఏ రేంజ్ లో పెట్టుకున్నా దానికి మించే పుష్ప 2 ఉంటుంది. ఈ సీక్వెల్ తీయడానికి సుకుమార్ 3 ఏళ్లు తీసుకున్నాడు. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప తర్వాత బన్నీ మరో మూవీ చేయకుండా పుష్ప 2నే నమ్ముకున్నాడు. పుష్ప 2 టీం పడ్డ 3 ఏళ్ల కష్టం 3 గంటల 20 నిమిషాల్లో కనబడుతోంది. పుష్ప 2 లెంత్ 3.5 గంటలు కావడంతో అంతసేపా అని పెదవి విడిచిన వాళ్లే రిలీజ్ తర్వాత నిర్మాత నవీన్ మాటలతో ఏకీభవిస్తారు. పుష్ప 2 నిడివి ఎక్కువే ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా 2.5 గంటల సినిమాలా అనిపించడం విశేషం. పుష్ప చేసే స్మగ్లింగ్ తప్పని ఆడియన్స్ కి తెలిసినా పుష్పకి అడ్డంకులు తొలగిపోయి సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ కోరుకుంటారు. హీరో క్యారెక్టర్ ని ఆడియన్స్ ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. పుష్ప 2 కేవలం యాక్షన్ మూవీనే కాదు, ఫ్యామిలీ ఇమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు రష్మిక, బన్నీ మధ్య వచ్చే సీన్స్ రొమాంటిక్ గానే కాదు, సెంటిమెంట్ తో ఆకట్టుకున్నాయి. అలాగే అన్నదమ్ములు విజయ్, అల్లు అర్జున్ మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్ లో సెంటిమెంట్ ఉంది. శ్రీకాంత్ విసా డైలాగ్స్ తో కామెడీని కూడా పండించాడు. అమ్మోరు గెటప్ లో భక్తి రసాన్ని కూడా కవర్ చేసేశారు. ఇలా ఫుల్ మీల్స్ ప్యాక్ తో పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్పతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప 2లో పెర్ఫార్మెన్స్ పుష్పను మించిపోయింది. ఇక శ్రీవల్లిగా రష్మిక, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ ఒకరేంటి అందరూ పోటీ పడి నటించేశారు. ఐటమ్ గర్ల్ గా శ్రీలీల 4 నిమిషాల పాటతో డామినేట్ చేసింది. పెళ్ళాం చెబితే వినాలి, భార్య కోసం ఎంత దూరమైనా వెళ్లాలన్న మెసేజ్ కథని నడిపించింది. ద్రౌపది నవ్వినందుకు మహాభారత యుద్ధం జరిగింది. భార్య అడిగింది గిఫ్ట్ గా ఇవ్వలేకపోయానన్న కసితో పుష్ప గవర్నమెంట్ నే మార్చేస్తాడు. ఇక అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో తాండవమే, జనాలకు పూనకాలే. ప్రతి సీన్ హైలైట్ కావాలని కథనానికి ఎలివేషన్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. పుష్ప 2లో అస్సలు తగ్గేదే లేదన్నాడు. ఈసారి రికార్డ్స్ ని మోతెక్కిస్తాడేమో చూడాలి మరి. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా. క్లైమాక్స్ తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చి పుష్ప 3ని అనౌన్స్ చేశాడు. థర్డ్ పార్ట్ కి ది ర్యాంపేజ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. పుష్ప 3 ఇప్పట్లో రాదు, ఎంత హైప్ ఉన్నా ఓ 6-7 సంవత్సరాలు ఆగాల్సిందే. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీ చేస్తాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మాటల మాంత్రికుడు. గతంలోలా 6-7 నెలల్లో సినిమా పూర్తి చేయలేరు. బన్నీ కెరియర్ లోనే హ్యూజ్ ప్రాజెక్ట్ కావడంతో 2 ఏళ్ల పాటు మేకింగ్ లోనే ఉంటారు. ఈలోగా సుకుమార్ రామ్ చరణ్ మూవీని పూర్తి చేయాలి. పుష్ప 3 కథ కోసం ఏడాది, మేకింగ్ కోసం 2 ఏళ్లు పెట్టేయాలి. ఈ లెక్కన పుష్ప 3 కోసం 6-7 సంవత్సరాలు ఆగాల్సిందే. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అమ్మడిని దూరంగా పెట్టింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక స్కెడ్యూల్ కూడా తీసి తప్పించేశారు. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకి తెలుగులో వరుస హిట్స్ కొడుతున్న ఓ యంగ్ హీరో పక్కన పూజా పేరు వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో చూసేద్దామా? పూజా హెగ్డే మొత్తానికి లైన్ లో పడింది. తెలుగు ఇండస్ట్రీ పూజాకు స్టార్డమ్ తీసుకొచ్చింది. బ్లాక్ బస్టర్స్ తో రెమ్యునరేషన్ పెంచేసింది. ఇంత చేసిన టాలీవుడ్ ప్రస్తుతం పూజాను పట్టించుకోవడం మానేస్తే 60 హీరోలు మేమున్నామంటూ ఆదుకున్నారు. కోలీవుడ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన పూజ 10 ఏళ్ల తర్వాత విజయ్ బీచ్ తో తమిళంలోకి రీఎంట్రీ ఇచ్చింది. సినిమా డిజాస్టర్ అయినా విజయ్ ఆశీస్సులతో మరోసారి నటించే ఛాన్స్ అందుకుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో మొదలైన సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను అనౌన్స్ చేశారు. విజయ్ కంటే ముందే సూర్య పూజాకు ఛాన్స్ ఇచ్చాడు. కార్తీక్ సుబ్రాజ్ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న మూవీలో పూజాను సెలెక్ట్ చేశారు. మరోవైపు హిందీలో షాహిద్ కపూర్ తో జతకడుతోంది. ఇలా బుట్టబొమ్మను 60 స్టార్స్ వరుస ఆఫర్స్ ఇచ్చి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. ఎట్టకేలకు పూజా హెగ్డే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ అయిపోయాడు. కాంత, ఆకాశంలో ఒక తారా సినిమాలతో పాటు 3వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. తెలుగులో కొత్త అందాలకి కొదవలేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిచయం అవుతూనే ఉన్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్స్ రాకపోయినా యంగ్ హీరోస్, క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు సినిమాలని ఏలడానికి వస్తున్న ఆ నయా బ్యూటీస్ ఎవరో చూసిద్దామా? టాలీవుడ్ లో కొత్త నీరు శరవేగంగా ప్రవహిస్తోంది. డెబ్యూ భామలను ఇంట్రడ్యూస్ చేయడంలో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. మహేష్ బాబుతో కలిసి ఒక యాడ్ లో నటించిన హర్యానా బ్యూటీ ఆకాంక్ష శర్మ లైలా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. మోడల్, యాక్ట్రెస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాంక్ష శర్మ కమర్షియల్ యాడ్స్ లో నటించింది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించి
టైగర్ ష్రాఫ్ తో నటించిన ఐ యామ్ డిస్కో డాన్సర్ 2.1 అనే మ్యూజిక్ వీడియో సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత టైగర్ తోనే చేసిన కాసినోవా, జుగ్ను మ్యూజికల్ వీడియోస్ తో ఆకాంక్ష పాపులారిటీ పెరిగింది. ఇలా వీడియో ఆల్బమ్స్ తో పేరు తెచ్చుకున్న ఆకాంక్ష 2022లో త్రివిక్రమ్ అనే కన్నడ చిత్రంతో యాక్టర్ అయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కావడంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత లైలాతో సెకండ్ మూవీ చేస్తోంది. కన్నప్ప టీజర్ లో ఇంప్రెస్ చేయడంతో ఎవరా హీరోయిన్ అంటూ సెర్చ్ చేశారు. ఓం భీమ్ బుష్ హిట్ అయిన గుర్తింపు రాని ప్రీతి ముకుందన్ కన్నప్పలో నటిస్తోంది. టీజర్ రిలీజ్ టైంలో మంచు విష్ణు అయితే ఆమె యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. కన్నప్ప రిలీజ్ అయితే గానీ ఈ తమిళ అమ్మాయికి ఎలాంటి క్రేజ్ దక్కుతుందో చెప్పలేం. మాలీవుడ్ బ్యూటీ మాలవిక మోహనన్ తెలుగు తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ పోజులిచ్చి యూత్ లో గుబులు రేపింది. మాస్టర్ మూవీలో విజయ్ తో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతున్నా 10 సినిమాలు కూడా చేయలేదు. ఇంతకాలం మంచి పెర్ఫార్మర్ అనిపించుకోకపోయినా గ్లామర్ తో నెట్టుకొచ్చేసింది. ప్రభాస్ రాజాసాబ్లో నటిస్తోంది. ఇలా కొత్త అందాలు తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. 2019లో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా గుర్తింపు దక్కలేదో ప్రస్తుతం విజయ్ సేతుపతి, శివకార్తికేయతో నటిస్తోంది. మ్యాట్ సినిమాలో ముగ్గురు భామల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ 8 వసంతాల్లో లీడ్ రోల్ పోషించింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమె పోషించిన సుద్ది అయోధ్య పాత్రను రివీల్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ గా ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. సీతారామంతో కలిసొచ్చిన మృణాల్ ఠాకూర్ కే డైరెక్టర్ మరో ఛాన్స్ ఇస్తున్నారన్న వార్తలకి విరుద్ధంగా కొత్త అమ్మాయి ఇమాన్వీని తీసుకొచ్చాడు. ఆమె కళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయని, అందుకే ఇమాన్వీని సెలెక్ట్ చేసినట్టు దర్శకుడు చెప్పుకొచ్చాడు. పుష్ప 2 రిలీజ్ తర్వాత తెలుగు సినిమా 2 వారాలు ఊపిరి పీల్చుకున్నాక డిసెంబర్ 20న అదిరిపోయే కంబ్యాక్ ఇస్తోంది. చిన్న సినిమా, డబ్బింగ్ సినిమా, క్రేజీ మూవీ ఇలా అన్ని రకాల ప్యాకేజ్ తో ఓ 6 సినిమాలు ఒకే రోజు 20వ తారీఖున రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో చూసేద్దామా? మహేష్ బాబు తెరపైకొచ్చి ఏడాదవుతోంది. ఈ సంక్రాంతి గుంటూరు కారంతో వచ్చిన సూపర్ స్టార్ ఇంకో 3 ఏళ్ల వరకు కనిపించడు. అయితే డిసెంబర్ 20న వాయిస్ వినిపిస్తున్నాడు. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ముఫాసాలో టైటిల్ రోల్ కు మహేష్ వాయిస్ ఇచ్చాడు. తెలుగులో హిట్ అయిన సింబాకు ప్రీక్వెల్ కావడంతో ముఫాసాపై భారీ అంచనాలున్నాయి. పుంబా పాత్ర కోసం బ్రహ్మానందం, టిమోన్ పాత్ర కోసం అలీ, టకా పాత్ర కోసం సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. కామెడీ హీరో అల్లరి నరేష్ మరోసారి సీరియస్ అవతారమెత్తి బచ్చల మల్లితో 20నే వస్తున్నాడు. 1990 నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. సుబ్బు మంగదేవి డైరెక్టర్, అమృత అయ్యర్ హీరోయిన్. నాంది తరువాత మరోసారి యాక్షన్ హీరోగా మారాడు అల్లరోడు. డిఫరెంట్ కాన్సెప్ట్ టైమ్ మిషన్ కథతో రూపొందిన కన్నడ సినిమా UI అదే పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 20న వస్తోంది. ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందగా కథలో ఫ్యాంటసీని మిక్స్ చేశాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్లో రూపొందిన విడుదలై 2 వచ్చేస్తోంది. మహారాజా హిట్ తర్వాత విజయ్ సేతుపతి తెలుగు మార్కెట్ పెరిగింది. అందరితో పాటే 20నే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. రకరకాల కథల మధ్యలో మనిషి భవిష్యత్తు అతడి చేతి రేఖల్లో ఉంటుందా లేక చేతల్లో ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీసిన సినిమా సారంగపాణి జాతకం. కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించాడు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించిన ఎర్రచీర కూడా ఇదే రోజు వస్తోంది. లక్కీ భాస్కర్ బిగ్ స్క్రీన్ నే కాదు, బుల్లితెరని కూడా మెప్పించింది. దీపావళికి వచ్చిన ఈ సినిమా ఓటీటీలోకి వెళ్లే వరకు థియేటర్స్ లో వసూలు రాబడుతూనే ఉంది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ ని కూడా ఊపేస్తూ సత్తా చాటుతోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ 1లో సాగుతోంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి 27 కోట్లకు అమ్మితే 55 కోట్ల షేర్, 113 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓటీటీలోనూ టాప్ లో నిలవడంతో దుల్కర్ కృతజ్ఞతలు తెలిపాడు. లక్కీ భాస్కర్ వచ్చే వరకు నెట్ఫ్లిక్స్ లో దేవరా టాప్ 1లో ఉంది. లక్కీ భాస్కర్ రాకతో దేవరా 3rd ప్లేస్ కు వెళ్లిపోయింది. 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో లక్కీ భాస్కర్ నెంబర్ 1 గా కొనసాగుతోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన దగ్గర నుంచి తనకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయని తెలిపాడు దుల్కర్ సల్మాన్. 5 భాషల్లో రిలీజ్ అయితే తెలుగు, తమిళం, మలయాళంలో తనే వాయిస్ ఇచ్చానని, సమయం లేని కారణంగా కన్నడ, హిందీలో డబ్బింగ్ చెప్పలేకపోయానన్నాడు దుల్కర్.
వచ్చేసారి అన్ని భాషల్లో తనే వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. సో చూసారు కదా, ఇది మల్టీ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.